Now question number 178, Minister for Irrigation. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం సిఈ గోదావరి పరివాహక ప్రాంతం 19 కోట్ల మొత్తంతో నల్లవాగు ఆధునీకరణకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. సి ప్రశ్నకు సమాధానం వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. భూపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో చెరువులు ప్రాజెక్ట్ అంటే కాంగ్రెస్ నాయకులకు అవి కల్పతరువులుగా ఉండే అధ్యక్ష, వాళ్ళు పనులు మంజూరు చేసి పని చేయకుండా డబ్బులు కాజేసే విధంగా చెరువులను వాడుకొని చెరువులన్నీ నిరూపకంగా ఉండే అధ్యక్ష. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు మనకు మిషన్ కాకతీయలో కొన్ని చెరువులు మంజూరు చేయడం మూలంగా నారాయణఖేడ్లో చెరువులన్నీ ఇప్పుడు నిండు కుండల్లాగా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా బాగా పెరగడం జరిగింది అధ్యక్ష. అదే మాదిరిగా ఇప్పుడు యాసంగి పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. అయితే నల్లవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నల్లవాగు ప్రాజెక్ట్ కింద మొత్తం 6031 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. 12 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. 3 మండలాలు, సిర్గాపూర్ మండల్, కల్లేరు మండల్, పిట్ల మండల్, జూకల్ నియోజకవర్గంలోని పిట్ల మండలం కూడా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. అయితే ఈ కాలువలు సరిగా లేకపోవడం మూలంగా ఒక 5-6 గ్రామాలకు ఇప్పుడు నీళ్లు పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా కోరేది అంటే ఇవి తొందరగా రిపేర్ చేస్తేనే ఆ నీళ్లు టేల్ ఎండింగ్ ఆయకట్టు పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షట్టర్లు మరి స్ట్రక్చర్లు ఇవన్నీ కూడా మొత్తం పాడైపోయినాయి అధ్యక్ష. ఇవి రిపేర్ చేసి డీసిల్టింగ్ చేస్తే టేల్ ఎండింగ్ వరకు నీళ్ళు పోయి టేల్ ఎండింగ్లో ఉన్న పేద రైతులకు, చిన్నకారు రైతులకు నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని ఇది తొందరలోనే మంజూరు చేపించి మరి ఆ నల్లవాగు ప్రాజెక్టు FTL కూడా రేజ్ చేస్తే కొంత నీళ్ళది అంటే ఒక ఖరీఫ్ పంటలనే 2 సార్లు నీళ్ళు నిండినాక కూడా పంటలు పండే అవకాశం ఉండలేదు. కాబట్టి ఆ FTL కూడా రేజ్ చేయాలని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదే మాదిరిగా సింగూరు ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొని వస్తే నల్లవాగు ప్రాజెక్టు ఎప్పటికి కూడా ఆయకట్టు స్థిరీకరించడానికి ఖరీఫ్, రబీకి 2 పంటలు కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మంజూరు చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ 1 సెకండ్ షిండే గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష. ఈ నల్లవాగు ప్రాజెక్టులో జుక్కల్ నియోజకవర్గానికి 2 గ్రామాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఈ 2 గ్రామాలు మార్దండ, తిమ్మానగర్. రెండవ పంట యాసంగి పంట మొత్తానికి ఈ 2 గ్రామాలకి ఇచ్చేటటువంటి అక్కడ అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 19 కోట్లతో మంజూరు చేయబోతున్నామని కాలువ ఆధునీకరణ కోసము చెప్పడం జరిగింది. మీ ద్వారా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది త్వరలోనే ఈ సీజన్లోనే ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మరి శాంక్షన్ చేసుకొని టెండర్ ప్రాసెస్ అవి చేసుకుంటే వర్షాకాలం లోపు చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ, అదేవిధంగా నల్లవాగు ప్రాజెక్టులో అధ్యక్ష ప్రతి సంవత్సరం 2 నుంచి 3 TMCల నీరు సర్ప్లస్ ఉంది అధ్యక్ష. అయితే నల్లవాగు పక్కనే ఉన్నటువంటి కంటి మండల్లో ఈ బోర్గి, చోకన్పల్లి, చెప్టా, తడకల్ ఈ గ్రామాలకు కొంత సాగునీటి వసతి లేదు అధ్యక్ష. అయితే చెప్టా దగ్గర 2 చెరువులు ఉన్నాయి. వాటి నీటి సామర్థ్యం పెంచి నల్లవాగులో లిఫ్ట్ పెట్టి అక్కడ ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకొని బోర్గి, చోకన్పల్లి ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవనీయులు శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారి నియోజకవర్గం, ముఖ్యంగా వెనుకబడ్డటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు నల్లవాగు ప్రాజెక్టు అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మరి గతంలో ఏ రకమైనటువంటి మరమ్మతులు నోచుకోక మరి టేల్ ఎండ్కు నీళ్లు పోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను కూడా శాసనసభ్యులు కోరితే స్వయంగా వెళ్ళి అక్కడి దాకా కూడా వెళ్ళి చూసాం. అప్పుడు కట్టినవన్నీ కూడా మెషినరీ వర్క్స్ ఉండడం వల్ల మరి ఆ CMCD వర్క్స్ అన్నీ కూడా బాగా డ్యామేజ్ అయిపోయి
ఆ సిఎంసిడి వర్క్స్ దగ్గర నుంచి వాటర్ అంతా కూడా లీకేజ్ అయ్యి వృధాగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఏదైతే 12 గ్రామాలకు నీళ్లు రావాల్సినటువంటి చోట మరి టేలెండ్ గ్రామాలకు నీళ్లు రానటువంటి ఇబ్బంది ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది అధ్యక్ష. తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు పూర్తి స్థాయి ఎస్టిమేట్ కూడా తెప్పించుకున్నాం. ఎక్కడైతే బ్యాంకింగ్ రీచెస్లో మ్యాషనరీ గైడ్ వాల్స్ ఉన్నాయో దాన్ని సీసీ గైడ్ వాల్స్గా మారుస్తూ సిఎంసిడి వర్క్స్ అన్నింటినీ కూడా మరమ్మతు చేస్తూ మరి అతి త్వరలోనే మరి ఆ 19 కోట్ల రూపాయలు మంజూరు చేసి వారు ఇద్దరు సభ్యులు కూడా అదే కోరిండ్రు, తొందరగా పనులు చేయాలని. వీలైనంత త్వరగా ఈ పనులు చేపట్టి టేలెండ్ ఆయకట్టుకు కూడా నీరు అందిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత భూపాల్ రెడ్డి గారు ఎఫ్టీఎల్ రైజ్ చేయాలనేటువంటిది వారు చెప్పినారు. మరి ఇప్పటికిప్పుడు మేము చెప్పలేము దాంట్లో ఎంత సబ్మర్జెన్స్ వస్తుంది, ఏమైనా గ్రామాలు ముంపు గురవుతాయా, దానివల్ల నీటి లభ్యత ఎంత ఉంది, ఉపయోగం ఎంత ఉందో కూడా చూడాల్సి ఉంటుంది. దాన్ని తప్పకుండా ఫీజిబిలిటీ సర్వే రిపోర్ట్ ఒకటి తెప్పించి పరిశీలిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి హనుమంత్ షిండే గారు కూడా అన్నారు, మరి వారు ప్రతిపాదించినట్టు బోర్గి, చాప్టా, చౌకన్పల్లి గ్రామాలకు ఏదైనా చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి నీళ్ళు ఇస్తే బాగుంటుందని అన్నారు. దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాం. మరి అదేవిధంగా షిండే గారు వారి 2 గ్రామాలకు జుక్కల్లో కూడా నీళ్లు రావట్లేదు అన్నారు. తప్పకుండా దానికి తొందరగా పనులు చేసి ఈ మోడర్నైజేషన్ పూర్తయితే మీ గ్రామాలకు కూడా నీళ్ళు వస్తాయి. దాన్ని వీలైనంత త్వరగా ఈ మంజూరు చేసి పనులు చేయించి చిట్ట చివరి ఆయకట్టుకు నీరు అందిస్తామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం.